పారో వచ్చిందని చెప్పేసి ఎలా నిర్ధారించాలి? సో, జనరల్‌గా ఇందాక చెప్పినట్టు ఆ సింప్టమ్స్ అయన్నీ ఏవైతే ఉన్నాయో అలా వచ్చాయని చెప్పేసి వెళ్ళగానే డాక్టర్ జనరల్‌గా ఇవేవైతే ఈ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనము పారో ఉందా లేదా అని చెప్పేసైతే మనం డయాగ్నోజ్ అయితే చేయొచ్చు. సో, డయాగ్నోజ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి? సో, హోమ్ ట్రీట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. మీరెంత లేట్ చేస్తారో అది చనిపోవడానికి కారణం మీరు అంత ఎక్కువగా అవుతారు. సో, ఎందుకంటే మనకి పార్వోలో మనం ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత త్వరగా రికవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ట్రీట్మెంట్ అనేది కనీసం ఒక 7 రోజులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీకు సహనం అయితే ఉండాలి. సో, 7 రోజుల పాటు రోజుకి 2 సార్లు కూడా సెలైన్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. సో, ఈ కేసు అలాంటిది కాబట్టి ఏంటంటే మనం ఎంత సహనంతో ఉంటే దాని రికవరీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. రాకుండా ఏం చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. సో, దీనికి ఏకైక ఏదైనా ఒక మార్గం ఉంది అంటే అది వ్యాక్సిన్ వేయించుకోవడమే. సో, చాలా వీడియోస్‌లో చెప్పాము. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మా మార్కాపురంలో మేము వ్యాక్సినేషన్స్ ఇంతలాగా చెప్పిన దగ్గర నుంచి ఈ సీజన్‌లో కూడా మాకు కనీసం ఒక్క పారో కేసు కూడా తగలలేదు. సో, మీరు ప్రాపర్‌గా వ్యాక్సినేషన్ చేపించుకుంటే పారో వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ పారో ఒకవేళ వచ్చినా గానీ రికవరీ ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రోగ్నోసిస్ అయితే అది మీరు ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అండ్ మీరు ఆల్రెడీ వ్యాక్సినేషన్ వేయించారా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. పొరపాటున వ్యాక్సినేషన్ కానీ చేయించకపోతే చనిపోయే అవకాశం మాత్రం దాదాపు 90% ఉంటుంది.